అతను ఒక గొప్ప టెక్నీషియన్, పబ్లిసిటీగా బాబ్. ఇవన్నీ పక్కన పెడితే నేనైతే ఆర్జీవి గారికి పర్సనల్గా కనెక్ట్ అయ్యే విషయం ఏంటంటే ఆర్జీవి గారి ఇచ్చే ఇంటర్వ్యూస్. ఆయన తీసిన సినిమాల కంటే కూడా ఆయన ఇంటర్వ్యూస్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అందుకే గంటల తరబడి అలా చూస్తూ ఉంటాం. ఆపోజిట్ ఎవరైనా విన్ అయ్యేది మాత్రం ఆర్జీవి గారే భయ్యా. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట లాజిక్ అండ్ ఎథిక్స్తో కూడుకున్నది. ఈయనేంట్రా బాబు ప్రతి ఇంటర్వ్యూస్లో అందరికి ఎన్కౌంటర్స్ చేస్తుంటాడు అని ఆర్జీవి గారిని స్టడీ చేయడం మొదలు పెడితే ఆయన ఫాలో అయ్యే 5 రూల్స్ నాకు అర్థమైంది. ఫస్ట్ పాయింట్, స్ప్లిట్టింగ్ ఏ స్టేట్మెంట్ ఇంటూ బుల్లెట్ పాయింట్స్. అంటే పాయింట్లు సోది లేకుండా మొహం మీద చెప్పినట్టు మాట్లాడతారు ఆర్జీవి గారు. అందుకే చాలా మంది హర్ట్ అవుతుంటారు కూడా. ఇకపోతే సెకండ్ పాయింట్, డెఫినేషన్, ఫ్యాక్ట్ అండ్ సర్వే. ఏ మాట చెప్పినా దానికి ఒక డెఫినేషన్, కరెక్ట్గా సూట్ అయ్యే ఫ్యాక్ట్ చెప్పడం ఆర్జీవి గారి స్టైల్. అండ్ సర్వే కూడా చూపిస్తుంటారు. థర్డ్ పాయింట్, అటాకింగ్ యాక్సెప్టెడ్, లాజిక్ విత్ యాంటీ లాజిక్. ఆపోజిట్ వ్యక్తి చెప్పిన లాజిక్ని యాక్సెప్ట్ చేసి దానికి తగిన ఆన్సర్ ఇవ్వడం ఆర్జీవి గారి నైజాం. ఫోర్త్ పాయింట్, స్ట్రైకింగ్ టు ద పాయింట్, నాట్ పర్సనల్. మాట్లాడే పాయింట్ మీద స్టిక్ ఆన్ కావడం, పర్సనల్ అటాకింగ్ మ్యాక్సిమం పవర్ ఆర్జీవి గారు. కొన్నిసార్లు సెటరిక్గా వేస్తుంటారు అనుకోండి. ఫిఫ్త్ పాయింట్, రీజనింగ్ విత్ సెల్ఫిష్ అజెండా. ఆర్జీవి గారు ఏ మాట మాట్లాడినా సెల్ఫిష్గా మాట్లాడతారు అనుకుంటారు చాలామంది, కానీ అందులో లాజిక్ అండ్ ఇల్లాజిక్ రెండూ ఉంటాయి. పాలిటిక్స్లో కాఫ్కా ట్రాప్ అనే ఒక పదం ఉంది. డిబేట్లో ఎదుటివారిపైన బురద చల్లడం చాలామంది యాక్సెప్ట్ చేయరు, కానీ ఆర్జీవి గారు యాక్సెప్ట్ చేస్తారు అండ్ లాజిక్ అండ్ రీజనింగ్తో ఆన్సర్ చేస్తారు. అందుకే ప్రతిసారి డిబేట్లో విన్ అవుతూ ఉంటారు ఆర్జీవి గారు. ఏంట్రా వీడు అన్ని పాజిటివ్స్ చెప్తున్నాడు, ఆర్జీవి మీద నెగిటివ్స్ లేవా అనుకుంటున్నారా? ఇకపోతే నెగిటివ్స్. త్రివిక్రమ్ గారు జులై సినిమాలో ఒక డైలాగ్ రాశారు, మన దేశంలో లాజిక్ కంటే మ్యాజిక్ ఎక్కువ నమ్ముతారు, అందుకే మన దేశంలో సైంటిస్టుల కంటే బాబర్ ఫేమస్ అని. జనాలంతా మ్యాజిక్ ఫాలో అయితే మన ఆర్జీవి గారు మాత్రం లాజిక్ ఫాలో అవుతుంటారు. అందుకే అనుకుంటా తను చేసిన ట్వీట్స్ జనాల్లో అంత కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే మాట వింటే చాలా మంది హట్ అవ్వచ్చు భయ్యా. 2010 10th క్లాస్ చదువుతున్నా అనుకుంటా. దేవుడి పైన ఆయన వేసిన సెటర్ చదివాను. వినగానే మైండ్ గిర్రని తిరిగింది. మనమంతా వినాయకుడిని దేవుడిగా కొలుస్తుంటాం, కానీ ఆర్జీవి మాత్రం వినాయకుడు తన తలను తనే కాపాడుకోలేకపోయాడు, ఇక జనాన్ని కాపాడతాడని. అని వినాయకుడు చేతితో తింటాడా లేక తొండతో తింటాడా, ఇది నా డౌట్, ఎవరికైనా తెలిస్తే చెప్తారా అని ట్వీట్ చేశాడు. ఇంకేముంది, హిందూస్ మామూలుగా ఫైర్ అవ్వలేదు, రచ్చ లేపారు. ఇలా లాజిక్తో సొసైటీ మీద సెటైర్స్ వేస్తుంటారు ఆర్జీవి గారు. ఇలాంటి ట్వీట్స్ ఒకటా రెండా కోకల్లో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల ముందు ఆర్జీవి గారి సినిమా అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు అది లేదు. ఎందుకంటే వీక్ కంటెంట్స్, పర్సనల్ అటాకింగ్ ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు అన్ని జోనర్స్ ట్రై చేసామనుకున్నాడేమో, బ్లూ ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టాడు అనిపిస్తుంది. మన వర్మ కర్మ కాకపోతే మొన్న జిఎస్టీ నుండి నిన్న వచ్చిన క్లైమాక్స్ వరకు అన్ని బ్లూ ఫిలిమ్స్కి ఏమాత్రం తీసిపోదు. ఈ మధ్య ఆర్జీవి గారు చాలా కమర్షియల్ అయిపోయారు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఆ టైంలో ఎవరు ట్రెండీగా ఉంటే వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ మీద మూవీస్ తీయడం అండ్ వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతీయడం. అలా వచ్చినవే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన పవర్ స్టార్ మూవీ వరకు అన్ని పర్సనల్ అటాక్ చేస్తున్నారు ఆర్జీవి గారు. అరే ఎంత గొప్ప డైరెక్టర్ ఇలా చేస్తున్నాడు ఏంట్రా బాబు అనిపిస్తుంటుంది నాకు. ఇకపోతే మన దేశంలో సెక్స్ అనేది చాలా తప్పుగా చూస్తాం, కానీ ఆర్జీవి గారు మాత్రం సెక్స్ అనేది హ్యూమన్ నేచర్ అని ఫీల్ అవుతుంటారు. సెక్స్ అనేది మనుషులు ఒక చర్య అని థియరిటిక్గా చెప్తుంటారు. అందుకే మహిళా సంఘాలు, సంఘ పెద్దలు ఆర్జీని వ్యతిరేకిస్తుంటారు. అసలు సెక్స్ మీద ఆర్జీవి గారి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే హ్యూమన్కి ఫుడ్ ఎలాగో సెక్స్ కూడా అలాగే అనేది ఆయన పాయింట్. ఇవన్నీ లైఫ్ సైకిల్లో ఒక భాగమని ఫీల్ అవుతుంటారు ఆయన. ఇకపోతే మనం పూజించే దేవుళ్ళ మీద ఆయన ఒపీనియన్ ఏంటంటే, మా కజిన్ ఒకడు నాకు చెప్పాడు, నేను రామ అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు, ఒకరోజు నేను సముద్రంలో ఈత కొడతా ఉంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాడిని, లోపల కరెంట్ లాక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ సడన్గా ఏదో మిరేకిల్ జరిగి నేను బయటకు వచ్చేసాను, అప్పటి నుంచి భక్తుని అయిపోయాను అన్నాడు. అప్పుడు నేను ఆడితే ఏమన్నానంటే, అప్పుడు వాళ్ళు నోటి దగ్గర కూడి చెడగొట్టినందుకు చేపలని నాస్తికులు అయిపోవచ్చా అన్న. ఎందుకంటే నువ్వు చచ్చిపోయింటే ఆ చేపలు నేను తినేసి, చేపలు కూడా జీవులే, అవి కూడా భగవంతుడే సృష్టించాడు. అలాంటప్పుడు నువ్వు నోటి దగ్గర కూడి తీసేసినట్టే కదా దేవుడు నేను బతికేచ్చి. సో నీకు పార్షియాలిటీ చూపించి వాళ్ళకి అన్యాయం చేసినందుకు ఆ చేపలని నాస్తికులు అయితే కరెక్టా అన్న. సో పాయింట్ అనేది ఏది జరిగినా సమ్మన్ మీరు బెనిఫిట్, సమ్మన్ వోంట్ బెనిఫిట్. మీరు తిరుపతికి వెళ్ళి నాకు ₹1,00,000 డబ్బులు కావాలి మీద చేసేని కొబ్బరికాయ కొడితే ఆ ₹1,00,000 ఎవరు జేబు నుంచి వస్తాయి, పుట్టిరావు, అది మళ్ళీ క్రియేట్ చేయరు ఎవరు.
సో ఒకటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది, ఇంకోటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది. సో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్ అండ్ బ్యాలెన్స్. ఆర్జీవి గారి మాటలు వింటే నాస్తికుల్లా కనబడతాడు. ఆయన దేవుళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ వింటే భయ్యా నా మతి పోయింది. ఇక్కడ దేవుళ్ళు దెయ్యాలంటూ ఎవరు ప్రత్యేకంగా ఉండరు. భూమి మీద ఉన్నవి రెండు, ఒకటి బలవంతుడు, బలహీనుడు. బలం ఉన్నవాడు దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, బలం లేనివాడు దేవుడు లేనని నమ్ముతారు. ఈ మనుషులంతా తనను తను కాపాడుకోవడానికి క్రియేట్ చేసిన క్యారెక్టర్ దేవుడు అంటాడు ఆర్జీవి గారు. ఒకరోజు ఆర్జీవి గారు ఇంటర్వ్యూ చూస్తున్నా టీవీలో. యాంకర్ ఒక క్వశ్చన్ అడిగింది, పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ అని. దానికి ఆర్జీవి గారు, నాకు పాలిటిక్స్ నచ్చదు కానీ పొలిటికల్ సైకాలజీ అంటే బాగా ఇష్టం అన్నారు. ఈయనేంద్ర అంత తలతెక్క ఆన్సర్లు చెప్తుంటాడు అనుకున్నా. పాలిటిక్స్ మీద ఆయన ఒపీనియన్. పాలిటిక్స్ అనేది ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది, ఆఫీస్లో ఉంటుంది, కంపెనీస్లో ఉంటుంది, ఫ్రెండ్స్ గ్రూప్స్ మధ్యలో ఉంటాయి. సో పాలిటిక్స్ అనేది హ్యూమన్ నేచర్. ఎందుకంటే బలం లేనివాడు మెంటల్గా చేసే పని అనేది ఆయన ఫీలింగ్. ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు, ఇంత నాలెడ్జ్ ఉంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, గ్రేట్ డైరెక్టర్, ఇవన్నీ పక్కన పెడితే భారతదేశానికి స్వాతంత్రం వస్తే దాన్ని పక్కా యూజ్ చేసుకుంటుంది మాత్రం ఆర్జీవి గారు అంటుంటారు చాలామంది. తన మైండ్కి ఏమనిపిస్తే అది చేస్తారు, తన ఫీలింగ్ని ఓపెన్గా చెప్తారు. మనలా కొన్ని విషయాలు దాచుకోడు కూడా. అందుకే చాలామందికి నచ్చరు ఆర్జీవి గారు. పబ్లిక్తో ఎలా ఆడుకోవాలో ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యక్తి ఆర్జీవి అంటుంటారు చాలామంది. పొలిటీషియన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్ వరకు ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్గా చెప్తాడు. ఆయన సెటైర్ కూడా వేస్తాడు. అదే ఇప్పుడు టాలీవుడ్లో తీసుకోండి, 60% ఆఫ్ డైరెక్టర్స్ ఆర్జీవి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వాళ్ళే. సో ఆర్జీవి గారు ప్రతిదీ తనకు నచ్చినట్లు చేస్తున్నాడు కాబట్టి ఆర్జీవిగా ఉన్నారు, లేదంటే అందరిలో ఒకరిగా మిగిలిపోయేవాడు. ఎంతోమంది ఆర్జీవిలో బతకాలనుకుంటారు, కానీ ఆర్జీవిలో బతకడం కేవలం ఆర్జీవి గారికి మాత్రమే సాధ్యం. ప్రతి మనిషిలో మంచి చెడులు ఉంటాయి, అది చూసే కళను బట్టి ఉంటుంది అంటారు. సో మనుషుల్లో మంచి చూస్తే మంచి కనిపిస్తుంది, చెడును చూస్తే చెడు కనిపిస్తుంది. అది మనం గ్రహించేదాన్ని బట్టి ఉంటుంది అంటారు పెద్దలు. మరి ఆర్జీవి గారిలో మీకు నచ్చిన క్వాలిటీ అండ్ మీకు నచ్చని క్వాలిటీ కింద కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.